రండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ వేద గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనము నుండి ఈ మాటలు మనము చదువుకుందాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. హల్లెలూయా. చాలండి, తర్వాత మనము ధ్యానం చేద్దాం. 13వ వచనం మీరు ఆ యొక్క ఈ భాగంలో మనము దాని మీద మన దృష్టి పెడదాం. 13వ వచనాన్ని బట్టి గనక మనం ఆలోచన చేస్తే 7 సువర్ణ దీప స్తంభములు, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. అంటే చూచి తిని అనేటువంటి మాట దేనిని తెలియజేస్తూ ఉంది అని అంటే, దేవుడు ఆయనకు అనుగ్రహింపజేసినటువంటి ప్రత్యక్షతను గూర్చి తెలియజేస్తూ ఉంది. ఏమండి, వ్యక్తి ఎవరు? గడిచిన దినములలో కూడా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి యోహానుకు దేవుడు అనుగ్రహించినటువంటి దైవ ప్రత్యక్షత. హల్లెలూయా. ఎక్కడున్నాడు యోహాను? పద్మాసు ద్వీపం. పద్మాసు ద్వీపం అనేటువంటిది కొంతమందికి తెలుసు, అండమాన్ నికోబారా దీవులు అంటారు. అంటే మీరు అక్కడికి వెళ్ళలేదు కానీ కొన్ని పర్యాయములు వాటి గురించి వినే ఉంటారు, చూసే ఉంటారు. అలాంటిది ఒక ద్వీపం. ఆ ద్వీపములో చెప్పండి ఏముండదు అన్నమాట, ఏ విధమైన వెలుగు ఉండదు. భయంకరమైనటువంటి కటిక చీకటి. అక్కడ తినడానికి ఆహారము, ఏమండి త్రాగడానికి నీళ్లు ఏమీ. ఓసారి అక్కడ పంపించాలి మిమ్మల్ని. ఏమండి, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలోనికి వెళితేనే కానీ అదేంటో మనకి తెలియదు అన్నమాట. అయితే ఇక్కడ ఈయన మాత్రం దేని నిమిత్తమై వెళ్ళాడు, దేని నిమిత్తమై అతడు అక్కడ ఆ పరిస్థితులలో ఉన్నాడు అని అంటే, ఆ పై వచనములలో చెప్తాడు ఆయన, మీ సహోదరుడును 9వ వచనంలో యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానుని నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున. అది ఎందును బట్టి వెళ్ళాడు? ఎవరినో మర్డర్ చేసి, ఎవరినో పొడి చేసి, ఏదో కాని పని, ఏమండి నేరము చేసి వెళ్ళడం కాదట. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. దేవునిని బట్టి, ఏమండి ఆయన యొక్క వాక్యమును బట్టి, ఏమండి ఆయనను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి నేను అక్కడ పరవాసిగా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ప్రభువు కూర్చి ఆయన ఎన్నో బాధలు పడుతూ, నిజంగా ఈ యోహాను నిజంగా యేసు ప్రభుల వారి 12 మంది శిష్యుల్లో క్రీస్తు కొరకు చాలా భయంకరమైనటువంటి బాధలు అనుభవించిన వ్యక్తి. చాలా రకాల ప్రయత్నాలు చేశారట ఈయన బాధ పెట్టడానికి. ఇక ఆఖరికి ఈయన బట్టికెళ్ళి ఏం చేశారనంటే, ఆ పద్మాసు అనబడిన ద్వీపములో పడవేశారు. కానీ అద్భుతం ఏంటో చెప్పనా, వాళ్ళు అంటే ప్రభువుని ఎరగని వాళ్ళు, దేవుని యొక్క ప్రేమను ఎరగని వాళ్ళు, వాక్యం నిమిత్తము యేసయ్యను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము తీసుకెళ్ళి ఆయన్ని పద్మాసు ద్వీపంలో పరవాసిగా పడేసిన. కానీ అద్భుతం ఏంటో చెప్పనా, ఆ పద్మాసు ద్వీపములోని ఆ పరలోక ప్రత్యక్షత యోహానుకు కలిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటి కష్టము,
ఏంటి ఇబ్బంది? ఏంటి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ కుంపట్లో పడేసాడేటి, ఇలాంటి ఇంట్లో పడేసాడేటి? నరకం చూస్తున్నామండి, నరకం చూపిస్తున్నాడు ప్రతిరోజు కూడా అని అనిపించవచ్చు. కానీ ఒక్క విషయం ఆలోచన చెయ్యండి, ఈరోజు నీవు ఉన్న ఆ పరిస్థితిని బట్టి నరకమే చూస్తున్నావేమో. అది ఏమండి, నీకు ఉన్నటువంటి శ్రమ బాధ చాలా ఇబ్బందికరంగా ఉందేమో. కానీ నమ్మాలి, ఆ శ్రమలోనే, ఆ కష్టములోనే, ఆ ఇబ్బందులోనే దేవుడు అద్భుతమైన తన ప్రత్యక్షత మనకు అనుగ్రహింపజేస్తాడు. అసలు భక్తులకి ప్రత్యక్షతలు ఎప్పుడు కలిగినాయి? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలోనే. కీర్తనాకారుడు కూడా అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, శ్రమ కలగక మునుపు నా ఇష్టానుసారంగా తిరిగాను. కానీ శ్రమ వచ్చి నన్ను ఏం చేసిందనంటే ఒక సరైన మార్గంలో నన్ను పెట్టిందని. కాబట్టి చాలాసార్లు ఏంటి శ్రమ, ఏంటి బాధ, ఎంతకాలం ఇది అనుకుంటున్నాం. కానీ ఏమండి, ఆ పద్మాసు ద్వీపంలో ఏమండి పరవాసిగా ఒంటరిగా ఏమండి యోహానును పడవేసినా కానీ ఆ పరలోకపు దర్శనం, ఆ ప్రత్యక్షత అక్కడ ఆయనకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. ఏమంటే ప్రతిరోజులాగే ఇక్కడ కూడా 2-3 విషయాలు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. పద్మాసు ద్వీపములో యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షత, ఇది మామూలు ప్రత్యక్షత కాదు. నిజంగా ఇంతవరకు కూడా ఎంతమందిని గురించి అయితే మనం ధ్యానం చేసుకుంటూ వచ్చామో, భక్తుల యొక్క జీవితాలు, వారికి ఒక వెలుగుగా దేవుడు ప్రత్యక్షతనిచ్చాడేమో. మాట్లాడండి. స్వరముగా దేవుడు ప్రత్యక్షతనిచ్చాడేమో. ఏమండి, ఇలా కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ అద్భుతం ఏంటో చెప్పనా? స్వయంగా సాక్షాత్తు ప్రభువైనటువంటి యేసయ్యను, మనుష్య కుమారునిని అన్నాడు కదా అక్కడ, పోలిన ఒకనిని, ఇంకా యేసయ్యనే ఏమండి ఆయన చూడడం జరిగింది. ఇది యోహాను పొందుకున్న అద్భుతమైన ప్రత్యక్షత. చాలా అద్భుతం అన్నమాట. వండర్ అంటారు చూడండి, అలాంటిది. అందుకని నేను చివరిలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక పరిశుద్ధ గ్రంథానికి ఆఖరి పుస్తకం కూడా ఏంటి చెప్పండి? ఇదే కదా. ఏమండి, ఈ అద్భుతమైన ప్రత్యక్షతను పొందాడు. అయితే దైవ ప్రత్యక్షతలో అతడు పొందినటువంటి ఆధిక్యతల గురించి చెప్తాను. దైవ ప్రత్యక్షతలో అంటే ఈ ప్రత్యక్షత వలన ఆయనకు కలిగినటువంటి ఆధిక్యతలేంటి? ఏమంటే ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది ఏమండి, ప్రత్యక్షత ఇచ్చాడు కదా దేవుడు. అసలు ఆ ప్రత్యక్షత అనగా ఏంటి అంటే, ఇంతవరకు నేను ఈ దైవ ప్రత్యక్షత అనే అంశం మీద పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యక్షత అనగా ఏంటండి? కొందరికి ఈ సందేహం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు బయట పడకపోయినా, మీరు ఏమండి అడగకపోయినా, అయ్యా ప్రత్యక్షత అంటున్నారు, ఏంటండి ప్రత్యక్షత అనే ఆలోచన ఉంటే, మొదటిగా ఏమండి దైవ ప్రత్యక్షతలతో పొందిన ఆధిక్యతల్లో నేను మొదటిగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రత్యక్షత అనగా గ్రీకులో డైక్నో అంటారు. గ్రీకు పదంలో ఏమండి, గ్రీకు భాషలో ఏమండి ప్రత్యక్షత అనే మాటకు వచ్చే అర్థం ఏమిటి అని అంటే డైక్నో అంటారు. డైక్నో అనేటువంటి గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే కనుపరుచుట. హల్లెలూయా చెప్పండి. డైక్నో అని అంటే తెలుగు పదంలో ఏంటి చెప్పండి? అది కనపరుచుట. అంటే ఇప్పుడు దేవుడు యోహానునకు చెప్పండి ఏం చేస్తున్నాడు అన్నమాట? కనపరుస్తున్నాడు. మీరు అవసరమైతే ఆ మాటలు చదవచ్చు. 1వ అధ్యాయం 1వ వచనం, యేసు క్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తర్వాత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని అది కనపరుచుట. ప్రియమైన దేవుని ఏమంటే అద్భుతమైన ప్రత్యక్షతను దేవుడు ఇక్కడ యోహానుకి ఇస్తూ ఉన్నారు. దేవుడు యోహానుకి ప్రత్యక్షతనిచ్చి జరగబోయే వాటిని ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. వీటిని తెలియజేస్తున్నారు. అసలు ప్రకటన గ్రంథం అంటేనే ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయినాయా? లేదు, భవిష్యత్తు.
భవిష్యత్తును తెలియజేసేటువంటి అద్భుతమైన గ్రంథం చెప్పండి, ఏ గ్రంథం అన్నమాట? ప్రకటన గ్రంథం. ఇది ఇంకా జరగలేదు, జరగబోయే వాటిని జరగబోయే సంగతులను దేవుడు యోహానుకు ప్రత్యక్షతనిచ్చి వాటిని కనపరుస్తున్నారు. ఇవన్నీ నిశ్చయముగా రాబోయే కాలములో జరగబోతున్నాయని దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ఇది గొప్ప ఆధిక్యత, ఇది గొప్ప ఆధిక్యత. యేసు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది. కానీ 12 మంది శిష్యుల్లో ఎవరికీ లేని గొప్ప ఆధిక్యత ఎవరికి మాత్రమే దక్కింది అనంటే యోహానుకు మాత్రమే. యోహాను మంచి రచయిత కూడా. 3 పత్రికలు, 1 సువార్త, అలాగే ప్రకటన గ్రంథమును రచించగలిగాడు. ఈ గొప్ప ఆధిక్యత చెప్పండి ఎప్పుడు దొరికింది ఈయనకి అనంటే గనక దైవ ప్రత్యక్షతలో. హల్లెలూయా. దైవ ప్రత్యక్షత లేకుండా వేటిని కూడా మనము తెలుసుకోలేమండి. కొన్నిసార్లు ప్రభువు కూడా కొన్ని విషయాల గురించి దేవుని సన్నిధిలో వినాలి జాగ్రత్తగా. మీరు వేరే దృష్టితో, వేరే మనస్సుతో వాక్యం వినకండి దయచేసి. కొందరు పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటిది, దేవుని స్వరం వినబడతా ఉంది, అది సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉందని చాలా జాగ్రత్తగా ఆ మాటలు మనము ఆలకించాలి తప్ప అదేదో ఒక మానవుని ప్రేమైన దేవుని బిడ్డలారా స్వరమని మానవుని ఆవేశం అనంటే మీరు భ్రమపడినట్లే ఆత్మపూర్ణులు అర్థం చేసుకుంటారు. ఇది మానవ ఆవేశం కాదు, ఇది దైవావేశం. మానవ ఆవేశం అనంటే నువ్వు పప్పులో ఏం చేసినట్టు అనమాట, వేసినట్టే. కొంతమంది అలాగే మానవ ఆవేశానికి చెప్పండి దైవావేశానికి ఆ తేడా ఆత్మీయులు గమనించాలా, ఆత్మీయులకు అర్థం కావాలా. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం. పరిశుద్ధాత్మ యొక్క ఆవేశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవును నిజమే. రాగల పరిస్థితులు ఎలాగో మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు కొంతమంది అలాగే కొన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించక, దేవుని సన్నిధిలో కనిపెట్టక, దేవుని చిత్తమును తెలుసుకోక వాళ్ళు కాస్త తొందరపాటు అడుగులు, నిర్ణయాలు చేసి కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏ విషయంలోనైనా కానీ మనసు పెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం ప్రార్థన చేస్తే మన భవిష్యత్తు దినాల్లో లేక మన ముందు ఏదైతే ఉందో అది నీ కుమారుడు వివాహమా, లేక అది ఉద్యోగమా, ఇంకోట ఆ విషయంలో ఎలాగునా ప్రభువా నేను వెళ్ళమంటావా లేదా, చేయమంటావా లేదా, ఇది నీ చిత్తమేనా కాదా అని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థిస్తే తప్పకుండా నేటికి కూడా దేవుడు ఆ విషయంలో మనకు ఖచ్చితంగా ఏమి అనుగ్రహిస్తాడు అనంటే ప్రత్యక్షతనిస్తాడు. హల్లెలూయా. అంటే ప్రత్యక్షతనివ్వడం అంటే అర్థం ఏంటి? కనపరుస్తాడు, తెలియజేస్తాడు, వెళ్ళాలా లేదా, అది దాన్ని అందుకోవాలా లేదా అని దేవుడు తెలియజేస్తాడు. కానీ కొంతమందికి అది ఏమి ఉండదు, ఇక ఎవరిలో ఏదో చెప్పారంతే, ఆ మాట ఒకటి తీసుకుంటారు, భుజాన్ని సంచేసుకుని పోతారంతే. అని దేవుని పిల్లలు దేవుని చిత్తము కొరకు కనిపెట్టి ఎదురు చూసి ప్రార్థన చేస్తే ఏ విషయంలోనైనా కూడా ఆయన చిత్తమును మనకు బయలుపరుస్తారు, కనపరుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రము కూడా సందేహము లేదు. కాబట్టి మొదటిది ఏమిటి అని అంటే గొప్ప ఆధిక్యత దేవుడు దైవ ప్రత్యక్షతలో యోహానుకి ఇచ్చారు. జరగబోయే వాటన్నిటినీ కూడా దేవుడు ఆయనకి ఏం చేశారు? ముందుగా కనపరిచారు, తెలియజేశారు. మళ్ళీ అంతేకాదు, ఈరోజు మనమందరం తెలుసుకునేటట్లుగా వాటన్నిటినీ ఏం చేయమన్నాడు దేవుడు? ఒక పుస్తకములో వ్రాయమన్నాడు, వ్రాసి 7 సంఘాలకి పంపమన్నాడు. ఆ సంఘాల గురించి కూడా వాక్యంలో చూస్తాం. రెండవది ఏమిటి అని అంటే, రెండవ ఆధిక్యత ఏంటి అని అంటే, ఈ ప్రత్యక్షతలో అతడు పొందిన రెండవ ఆధిక్యత ఏంటి అని అంటే, జరగబోయే వాటిని దేవుని ద్వారా తెలుసుకోగలిగాడు, రాసి పెట్టాడు. ఈరోజు మనకి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా. రెండవది ఏంటంటే, మహామహిమలో ఉన్న ప్రభువును చూడగలిగాడు. ఎవరిని చూశాడండి? ఇందాక 13వ వచనంలో చదువుకున్నాం కదా,
ఏమండి, మనుష్య కుమారునిని పోలిన ఒకనిని చూచి తిని. యేసయ్య ఎక్కడున్నారు చెప్పండి? మహామహిమ. ఎక్కడున్నారండి? మామూలు మహిమ కాదది. దేదీప్యమానమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మహిమ, ఎవరు సమీపింపలేని తేజస్సు. అలాంటి మహిమలో ఉన్న ప్రభువును చూడగలిగాడు ఈ ప్రత్యక్షత ద్వారా. ఎవరికి సంతోషంగా లేదు? ఒక విషయం చెప్పనా, మన జీవితం, మన బ్రతుకు ఎప్పుడు ధన్యం సార్థకం అవుతుంది అని అంటే చెప్పండి, ఎవరిని చూసినప్పుడు అన్నమాట. అది ఆయనను ప్రియమైన దేవుని బిడ్డలారు చూడడమే. ఇక దానికి మించినటువంటి భాగ్యము మరొకటి లేదంటాను నేను. నిజంగా చూచితిని అన్నాడా 13వ వచనంలో. ఆయన ఎలాగున్నాడో వివరించాడండి. నిజంగా 14, 15, 16 చదువుకుంటే, అంటే టయాన్ని బట్టి నేను వివరించలేకపోతున్నాను కానీ పాదములు ఎలాగున్నాయి ఏమండి, ఆయన రొమ్మున బంగారు దట్టి, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన పాదములు పొట్టం వేయబడి ఉన్నాయి, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని. అన్నీ మొత్తం అంటే ఒక్క రకంగా ఆలోచన చేస్తే పాదములను మొదలుకొని ఎక్కడ వరకు? శిరస్సు వరకు, శిరస్సు మొదలుకొని పాదాల వరకు మొత్తం ఆయన ఎంత అద్భుతంగా ఆయన ఉన్నారో ఏమండి, ఆ వర్ణిస్తున్నాడు. అక్కడ చూశాడు కదా, ఆ మాటలు రాస్తున్నాడు అనమాట. అంటే అంత మహామహిమలో ఉన్నటువంటి ఏమండి ప్రభువుని ఏమండి యోహాను చూడగలిగాడు. ఇది దైవ ప్రత్యక్షతలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారట ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? అది దేవునిని చూడాలి అని అంటే హృదయములో చెప్పండి ఏముండాలి? 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 కుశుద్ధమా? మరి నాకు అలా వినపడుతుంది. మరి శుద్ధి అనండి అంతే. ఏంటి? కుశుద్ధం ఉంటే చెప్పండి ఏమవడైనా హృదయ ఏం కలిగిన వాళ్ళు అంటే మన హృదయం చెప్పండి ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. మానవ హృదయం ఎలాంటిది అనంటే మానవుని హృదయము మోసకరమైనది, అది ఘోరమైన, ఎవరిదైనా, నీదైనా, నాదైనా, మనదైనా. అయితే ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయమును యేసు రక్తము ద్వారా ఏమండి శుద్ధి చేసుకుంటే ఏమండి ఆయన ప్రత్యక్షత మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభువును చూశాడండి. ఇంకా అంతకు మించినటువంటి భాగ్యం, అంతగా మించినటువంటి ధన్యత మరొకటి లేదు. దైవజన్ లేసన్ గారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన సేవ నిమిత్తమై ఏంటి అసలు దేవుని పిలుపు ఆయనకు వచ్చింది, ఇది దేవుని చిత్తమా కాదా అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీ చిత్తమును నాకు బయలుపరచండి, ఒకవేళ నిజంగా నీవు గనక నన్ను సేవకు పిలిస్తే అది నీ చిత్తమైతే మీరు ఏదో ఒక ఆనవాలు ఏం చేయాలి? కనపరచాలి. ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా. ఉదాహరణకు నేను దేవుని సేవలోనికి పరిచర్యలోనికి వచ్చానంటే నా అంతటిగా నేనేమీ వచ్చేయలేదు, నా అంతటిగా నేను రాలేదు. మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు, లేక మా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ పరిచర్య, మహిమ కలిగిన పరిచర్యలు ఎవరో లేరు. కానీ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము ద్వారా దేవుడు తన సేవ కొరకు పిలవడం జరిగింది. హల్లెలూయా. నా వాగ్దానం అది, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి సేవ కొరకైన మాట అది. మా అమ్మగారికి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారు, ప్రవచనాత్మకంగా ఆమెతో మాట్లాడి, ఇదిగో తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే ఈ బిడ్డను నేను ఎరిగి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అని దేవుడు ఆ వాక్యము ద్వారా అప్పుడు మా అమ్మగారికి తెలియదు, చదువులేదు కదా, అసలు అక్షరమొక్కే లేదు, మీ అందరికీ తెలుసు. ఏంటిది అని ఒకళ్ళ చేత చదివిస్తే అప్పుడు అమ్మా ఇర్మియా అనే భక్తుడు ఉన్నాడు, ఆ ఇర్మియా కూడా మీ అబ్బాయిలాగే ఎవరన్నమాట, బాలుడు. ఇర్మియా కూడా అంటాడు, దేవా నేను బాలుడను. నేను కూడా అప్పుడు అలాగన్నాను, ఈ చిన్నోడు నేను ఎక్కడికి వెళ్తాను, అసలు చదువుకునే ఈ పరిస్థితుల్లో నేనెక్కడికి అనే పరిస్థితి కలిగినప్పటికీ కూడా ఆ రోజు దేవుడు ఇర్మియాతో నీవు బాలుడవు అనవద్దు, నేను ఎవరి దగ్గరికి పంపిస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను ఏం చెప్పమంటానో అది వాళ్ళకి చెప్పాలి, పెళ్ళగించడానికి, విరగగొట్టడానికి, కట్టడానికి, నాటడానికి అధికారం నేను ఇచ్చానన్నాడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్ప.
కొంతమంది అంటారు ఎవడిచ్చాడు నీకని. ఎవడిచ్చాడు? నా బాబు, నా పరలోకపు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాబు కాదు, ఈ బాబు ఏమండి ఈ రక్షణానందం గారు ఏమండి నాకు జన్మనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక లైఫ్ జీవితం ఇచ్చాడు. కానీ ఆ పరలోకపు తండ్రి కట్టడానికి, ఏమంటే నాటడానికి, పెళ్ళగించడానికి, లోపల ఏమైనా పడిపోతే గనక ఆ చేదైనటువంటి వాటిని తీసేయడానికి దేవుడు తన సేవకునికి ఏమి ఇచ్చాడు అని అంటే అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది లేకపోతే అధికారం లేకుండా ప్రతి సేవ అంటే చాలామందికి ఇదైపోయింది అనమాట. దైవ సేవకులు అంటే ప్రతి ఒక్కరికి ఇదైపోయింది. ఎవరో అన్నారంట, పాస్టర్ గారి పనే బాగుందిరా ఈరోజు. ఎవరి పని బాగుంది? నెత్తి మీద ఏం పెడుతున్నాడు? చేతులు ఎడుతున్నాడు. జోబులోకి ఏమొచ్చేస్తున్నాయి? డబ్బులు వచ్చేస్తున్నాయి. నెత్తి మీద ఏం పెడుతున్నాడు? జేబులోకి ఏమొచ్చేస్తున్నాయి? నెత్తి మీద ఏం పెడుతున్నాడు? మీరు మాట్లాడరు మీరు. అయ్యి బాబు, మీరు ఎంత అంటే చెప్పడానికి ఇక్కడ అవకాశం లేకుండా మా శాంతిరాజు చేశాడు కాబట్టి మింగేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఈరోజు చాలామంది ఇదే, నెత్తిపే చేతులు, జేబులో డబ్బులు, నెత్తిపే చేతులు. నేనంట నువ్వు కూడా పెట్టవచ్చు కదా నెత్తిపే చేతులు. నెత్తి మీద చేతులు పెట్టడం అంతా పెట్టి చూడు ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెట్టి చూడు. అవసరమైతే నేను తీసుకెళ్తాను ఒకసారి. ఎవరినైనా కాస్త పడితే ఒక 10 రకాల దెయ్యాలన్నీ కలిపి ఆ వ్యక్తిని బట్టి అనుకోండి, వెళ్ళి ప్రార్థన చేయి. ఈరోజు చాలామందికండి సేవనంటే, సేవకుడు అంటే చాలా ఇదైపోయింది ఈరోజు. ఆయన అవనివ్వండి, ఏం పర్వాలేదు. కానీ దేవుడు ఆయన అధికారం 12 మంది శిష్యుల్ని సేవకు పంపించినప్పుడు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడనంటే అధికారం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. మీరు వెళ్ళండి, అధికారం ఇచ్చాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిసం ఇచ్చి సమస్త జనులను నా కొరకు ఎలా చేయండి? శిష్యులుగా చేయండి. ఏ ఇంటికి వెళతారో ఇంటి వారికి మీరు ఇలా ఇవన్నీ ప్రభు చెప్పారు. కాబట్టి ఈరోజు ఏమండి దేవుని సేవ అంటే విషయం ఏం కాదు. నేను అభిషేకం పొందుతున్నప్పుడు ఎప్పటిగా మాట మర్చిపోలేను. మా ఆత్మీయ తండ్రి దైవజనులు చెప్పిన మాట, వాక్యం చెప్తూ నా వైపుకి ఇలా తిరిగి, అబ్బాయి సేవ అంటే ఏమనుకుంటున్నావు? చావు అన్నాడు ఆయన. సేవ అంటే చావు, చావాలి, చస్తానే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే మా ఇది వెంటనే ఒకేసారి అనుకోండి, మొన్న ఎవరిని చార్లీ గారిని ఒక దెబ్బకి ఏం చేశారనమాట, గొడవ లేదు ఇక టక్కనేక. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రీతులుగా అనేక పరిస్థితులుగా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ పర్వాలేదు, ఆయన ఏమండి వెనుక నుండి చెప్పండి ఏం చేస్తున్నాడు అని అంటే బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ఇలాగున అంటే దేవుని యొక్క పరిచర్యలోనికి పిలవడానికి కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి. కొంతమందిలో స్వరము ద్వారా దేవుడు మాట్లాడతారు, లేక ఏదైనా ఒక స్వప్నము ద్వారా. ఇలాగా ఆ రోజు దైవజనులు యేసన్న గారు అలా ప్రార్థన చేస్తుండగా ఆ మాట చెప్పడానికే మధ్యలో నా సాక్ష్యం దగ్గరికి వెళ్ళాను. నేను అనుకోలేదు, పరిశుద్ధాత్ముడు ఎందుకో తీసుకుని వెళ్ళారు అవసరం కాబట్టి. సరే, యేసన్న గారు అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, నీ చిత్తం ఏంటయ్యా? నీ సంకల్పం ఏంటయ్యా? నిజమేనా? నీ సేవలో నేను ముందుకు వెళ్ళాలా? ఒకసారి నీ ప్రత్యక్షతనిమ్మనంటే అలా ప్రార్థనలో ఉండగా ఏమండి ఆయనకు యేసయ్య బంగారపు పాదములు కనబడ్డాయట. ఏ పాదాలండి? ఒక్కసారిగా నా పాదాలు కనబడిన వెంటనే ఆ పాదాలను గట్టిగా పట్టేసుకున్నాడటండి ఆయన. ఆ గదంతా కూడా మహిమతో నిండిపోయిందట. చాలు ప్రభువా, నీ పాదములను చూచే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావని ఆ రోజు బ్యాగ్ తగిలించుకుని తల్లి దండ్రులను విడిచి, అన్నదమ్ములను విడిచి, ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి బ్యాగ్ తగిలించుకుని దేవుని సేవ కొరకు వెళ్ళాడు. లక్షలాది మంది ప్రజలను ప్రభు కొరకు సంపాదించే గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన్ని వాడుకున్నారు. కాబట్టి దైవ ప్రత్యక్షత అంటే చెప్తున్నాను, కొందరికి కొన్ని రీతులుగా, ఆయా రీతులు, స్వరము ద్వారా, కళ ద్వారా, స్వప్నము ద్వారా దేవుడు మాట్లాడతారు. ఏమంటే దేవుడు దర్శనమిస్తారు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మొదటిది ప్రత్యక్షత ఇచ్చి ఏమండి జరగబోయే విషయాలను దేవుడు ఆయన కనపరిచారు. రెండవది మహామహిమలో ఉన్న ప్రభువుని ఆయన చూడగలిగారు. ఏమండి ఇది ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడితో ఏమండి నేను ఆఫ్ చేసి 3వ మాట దగ్గరికి వచ్చేస్తాను. అదేంటి అని అంటే ప్రత్యక్షత పొందిన యోహాను స్పందన ఎలా ఉంది?
ఏమండి, ఈ దైవ ప్రత్యక్షత అతనికి కలిగినప్పుడు ఏ విధంగా ఆయన స్పందించాడు? ఏమండి, ఆ స్పందన కూడా ఈ రాత్రి మన అనుభవంగా మార్చుకుందాం. ఇక్కడ 10 మాటలు ఏం చెప్పను నేను, ఒకే ఒక మాట, ఆ మాట కరెక్ట్గా ఆయనకి సరిపోతుంది. అదే శ్రేష్టమైన అనుభవం కనుక నేను ఆ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. అందులో 17వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి తిని. చాలు. నేను ఆయనను చూడగానే, ఎవరిని చూడగానే? మహిమలో ఉన్న యేసయ్యను. ఆ పై వచనాలు చదువుకున్నాం కదా, 14, 15, 16లో తల ఎలా ఉందో, ఏమండి, రొమ్మున బంగారపు తట్టి, కంఠస్వరము, జల ప్రవాహపు ధ్వని, ఏమండి, నేత్రములు అగ్ని నేత్రములు. ఒకసారి అలాగా మీరు ఆలోచన చేసుకుంటేనే, ఊహించుకుంటేనే చాలా అద్భుతం. అలాంటి మహిమలో ఉన్న ప్రభువును చూచినప్పుడట, చూడగానే ఏమైపోయాడట? చచ్చిన వాని వలె, చచ్చిపోయిన వాని వలె. ఏమండి, ఎక్కడ పడిపోయాడు? వెళ్ళిపోయానంటే యేసయ్య పాదముల మీద పడిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్ప కూలిపోయాడు. ఏమయ్యాడండి? ఒకేసారి చూడగానే అలాగున వెంటనే కుప్ప కూలిపోయాడు. కుప్ప కూలి ఎక్కడ పడ్డాడు అని అంటే యేసయ్య పాదముల మీద పడ్డాడు. దీని ఆత్మీయ అర్థం ఏమిటి అని అంటే ఆరాధన. అనండి అందరూ ఒకసారి, అంటే ఇప్పుడు దైవ ప్రత్యక్షతలో యోహాను ఏమండి పొందుకున్న శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే ఆరాధన. యేసయ్య పాదాల మీద పడి ముద్దాడడమే. చెప్పండి ఏంటన్నమాట? ఆరాధన. ఇంతగా మించినటువంటిది మరొకటి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఆయన పాదముల మీద పడిపోయి ఏమండి ఆయనని ఆరాధిస్తూ ఉన్నాడు. నిజమే. ఎవరు చూడగలుగుతారండి ఆయన్ని? మనం పాత నిబంధనలో మోసే చరిత్ర మనందరికీ తెలుసు. ఏమండి, నిదానించి దేవుని ముఖమును ఏం చేయలేకపోయాడట? ఆయన చూడలేకపోయాడట. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే యొక్క ఏమండి ముఖ చర్మము చెప్పండి ఏమవుతా వచ్చిందంటండి అప్పుడు ప్రకాశించింది. ఏమండి, ప్రకాశవంతమైనటువంటి దేవునిని కూడా ఆయన నిదానించి ముఖం చూడలేదట, వెనక తట్టు చూశాడని వాక్యంలో చదువుతాం మనం, వీపు తట్టున. కానీ ఈ యొక్క యోహానైతే ఒకేసారి నేరుగా చూశాడు. మొత్తం నిదానించి ప్రభువుని పైనుండి కింద దాకా చూశాడు. కానీ ఆయన్ను చూసి చెప్పండి ఎవరు ఉండగలుగుతారు అసలు? ఆయన కూడా మనిషే కదా, బ్రతికే ఉన్నాడు. పద్మాసు ద్వీపములో మనిషిగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గొప్ప దర్శనం కలిగిందో ఒకేసారి ఏమైపోయాడట? చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి ప్రభువుని ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. ప్రత్యక్షత పొందిన వాళ్ళు ఏమండి చేసేది ఏమిటి అని అంటే ఆరాధన. దైవ ప్రత్యక్షత పొందిన ప్రతి వ్యక్తి ప్రభువుని ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఆరాధిస్తాడు. ఆరాధన అంటే కేవలము ఏమండి ప్రతి ఆదివారము మనకి ఆరాధనా దినమే. కేవలం అప్పుడనే కాదు, కానీ దైవ ప్రత్యక్షత పొందిన ప్రతి వ్యక్తి కూడా తన జీవితం ద్వారా, తన లైఫ్ స్టైల్ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఏమండి ప్రభువుని ఆరాధించే బిడ్డగా, గొప్ప ఆరాధికుడుగా మారిపోతాడు. నిజంగా ఈరోజు దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యం కేవలము ఈ భూమి మీద ఉండగా, ఈ భూమి మీద మన మనుగడ కొనసాగింప చేస్తూ ఉండగా ప్రభువుని ఆరాధించడమే కాదు, కానీ ఏమండి పరలోకము మనము చేరుకున్న తర్వాత, పరలోకమునకు మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసేది కూడా ఏమిటి అని అంటే ఆరాధన. చెప్పండి ఏంటండి దానిని? ఏ ఆరాధన అంటారు అని అంటే నిత్య ఆరాధన. ఏ ఆరాధన? ఇక్కడ కేవలము ఒక 21 దినాలు లేక ఒక 50 దినాలు అంటే దేవునితో మనం ఆ సహవాసం కలిగి ఆత్మీయంగా బలపరచబడడం కొరకు. ఇక్కడ అలా కాదు, ఇక నిత్యము ఆరాధనే. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఎప్పటి వరకునంటే ఏమండి యుగ యుగములు అని ఉంటుంది అక్కడ. ఈరోజు పరలోకం పోయిన తర్వాత మనం చేసేది ఆరాధన. అందుకని దేవుని పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆరాధన అనే అనుభవాన్ని ఎక్కడుండగా మనము కలిగి ఉండాలి?
ఇక్కడ ప్రభువుని మనము ఆరాధించటం వస్తే అక్కడ ఏం చేయగలుగుతాం? అది నేను అంటాను, ఇక్కడ ప్రభువుని ఆరాధించలేని వాళ్ళు అక్కడ మహిమలో దేవుడిని ఏం చేయలేరు. కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది కొంతమందిని గురించి. ఆదివారం అండి బాబు, నిజమేనండి, ఎన్ని పనులు ఉన్నా కానీ దేవుని సన్నిధికి వచ్చేయాలనుకుంటానండి, ఆరాధనకు వచ్చేయాలనుకుంటున్నానండి, కానీ ఎలాగండి అని అంటూ ఉంటారు. ఏమండి, ఆదివారమునకు ఉన్న గొప్ప ప్రత్యేకత నిజంగా ప్రపంచానికి ఆ సెలవు రోజు కూడా ఆదివారము రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆదివారము అనగానే దేవుని పిల్లలకి ఏంటి చెప్పండి? ఏ దినము? ఏమండి, చేపలు మాంసము తెచ్చుకుని వండుకునేటువంటి దినము కాదు. శనివారం అనగానే దేవుని పిల్లలకి ఏ దినము? సిద్ధపాటు దినము. ఆదివారం అనగానే ఆరాధించేటువంటి దినం. ఈరోజు ఏమండి, దైవ సన్నిధిలో ఆరాధనలో చాలామంది కనిపించటం లేదు అని అంటే, ఇక్కడ భూమి మీదనే ఏమండి దేవునిని ఆరాధించడానికి ఆ పని ఉంది ఈ పని ఉంది అని అంటే, ఇంకా మరి పరలోకం పోయిన తర్వాత అక్కడ చేసేది ఏమిటి అని అంటే, ఏమండి ఆరాధనే కదా. పోనీ అక్కడ ఏమైనా బట్టల షాపులు ఉంటాయా? మూటలు ఏమన్నా మోస్తామా? ఏమండి అక్కడ ఏమైనా వ్యవసాయం చేస్తామా? అక్కడ ఏదైనా ఏమండి పరిస్థితులు ఇవేమీ లేదు కదా. అక్కడ ఇవేమీ లేవు. ఎసల్లో పెట్టుకునే పని లేదు. ఏమండి ఇంకోటి వేరే పరిస్థితులు ఏమీ లేవు. ఆల్రెడీ ఇప్పుడు పరలోకములో జరుగుతున్నది ఏమిటి అని అంటే ఆరాధన. అక్కడికి పోయిన తర్వాత మనం చేసేది కూడా ఆరాధన. ఆ తొలి రుచి ఈ భూమి మీద ఉండగా మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఆరాధనకి కలిగే ఆటంకాలను మనం ఏం చేయాలంటే అధిగమించాలి. స్తోత్రం కలిగినగా. ఈరోజు చాలామంది ప్రభువుని ఆరాధించే విషయంలో చాలా ఇదిగా ఉంటా ఉన్నారు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షించబడింది, మనం క్రీస్తు రక్తము చేత విమోచించబడి ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా మార్చబడింది ఎందుకొరకు అనంటే ప్రభువుని ఏం చేయడానికి చెప్పండి? ఆరాధించటానికే కదా. మరి ఈరోజు ఆరాధించటానికి నీవు సాకులు నెపాలు వేస్తూ ఆ శ్రేష్టమైన ఆ యొక్క స్థితిని ఎందుకు కోల్పోతున్నావు? ఇక్కడ దైవ ప్రత్యక్షతలో యోహాను పొందిన గొప్ప స్పందన ఏంటి అని అంటే, యేసయ్య పాదముల మీద పడి ముద్దాడుతూ ఆయనను ఏం చేస్తున్నాడు అని అంటే ఆరాధిస్తున్నాడు. చివరికి మన జీవితంలో కూడా ఇదేనండి అల్టిమేట్గా మన జీవితంలో జరగాల్సింది. భవిష్యత్ కాలంలో ఇదే. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ వేరే కార్యక్రమాలు ఏముండవు, అక్కడ కమిటీలు ఉండవు, అక్కడ పెత్తనాలు పెద్దరికాలు ఉండవు, అక్కడ వేరే పరిస్థితులు ఏమి ఉండవు. అక్కడ ఎవరు ఉండరు అని అంటే అప్పులోళ్ళు ఉండరు, ఏమండి ఇచ్చేవాళ్ళు ఉండరు, తీసుకునేవాళ్ళు ఉండరు, అక్కడ రోగాలు ఉండవు, ఏమండి అక్కడ ఏమండి ఈ లోక సంబంధంగా ఏమున్నాయి? ఏముండవు. అక్కడ ఒకటే ఉంటుంది. ఏంటి చెప్పండి? అందుకొరకు ఇక్కడ సిద్ధపడాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. లేకపోతేనంటే పరలోకం అంతా కలిసి చక్కగా భక్తులతో దేవుని పిల్లలతో ఆరాధన చేస్తుంటే ఈ ఆరాధించలేని మొఖాలు కొన్ని ఉంటాయి చూడండి. అవి ఆ మొఖాలు ఏం చేస్తూ ఉంటాయనంటే, ఏంటది ఆరాధన ఎలాగా ఏంటని ఆ మూలకి ఎక్కడికో పోయి. అంటే ఇంకొక రకంగా చెప్పాలనంటే నాకు అదే భయం వేస్తూ ఉంటుందండి. కొంతమంది అట అగ్నిలో నుండి ఒక కొరువులాగా ఏమండి తీయబడినట్లుగా. అంటే కొంతమందికి ఉండే అభిప్రాయం ఏంటంటే పరలోకం పోతే చాలండి, ఏదో మూలన ఏంటంట ఆ మూలన ఎక్కడో చోట, ఆ మూలన ఎక్కడో ఆ తూర్పునో పడమట్టున ఎక్కడో అలాగా ఆ ఇరికించుకుని మూలన ఉండడం అలవాటు అయిపోయింది కదా. అక్కడ కూడా పోయిన తర్వాత ఏంటంటే ఆ భక్తులు పెద్దలు అబ్రహాం ఇస్సాక్ గారు వీళ్ళందరూ ఏమండి దేవుని ఏమండి భక్తులు అందరూ కలిసి చక్కగా వర్షిప్లో ఆరాధనలో ఉండి దేవుని ఇది మూలనుంటే పోయే కదా. అది పోవాలి మన బ్రతుకులో, అది తీసేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భూమి మీద కూడా ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన విషయాలలో ముందుండడానికి ఏమండి దేవునిలో బలపరచబడడానికి ఇష్టపడాలి. అక్కడ కూడా పరిశుద్ధులతో కలిసి ప్రభువులో ఆనందించి ఆ వరసలో ఆ గుంపులో నేను ఉండాలి అని మనం ఆశపడాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను నా మాటలు. తొమ్మిదవదిగా ఏమండి దేవుడు ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షత? యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత. ఎక్కడ? పద్మాసు ద్వీపములో దేవుడు ఆయనకి ప్రత్యక్షతనిచ్చాడు. మనుష్య కుమారుడిన ఏమండి ఒకరిని ఆయన చూశాడట. ఎంత అద్భుతం నిజంగా. ఏమండి ప్రత్యక్షతలు అతను పొందుకున్నది ఏంటి?
ప్రత్యక్షత పొందిన తర్వాత ఆయన స్పందన ఏంటో నేను జ్ఞాపకం చేశాను. అయితే ఇక ముగింపులో నేను తెలియజేసే మాటలు చాలా శ్రద్ధగా మీరు వినండి. ఇప్పుడు చాలామందికి ఒక ఆలోచన కలగొచ్చు, పాస్టర్ గారు మీరు ప్రారంభ రోజు మొదలుకునండి ఇప్పుడు దాకా కూడా వాళ్ళ ప్రత్యక్షత పొందారు, వీళ్ళ ప్రత్యక్షత పొందారు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడని ఇలా చాలామంది గురించి చెప్పారు. చాలా సంతోషం అండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మా కొరకు వాడుకున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలని మీరు చెప్పవచ్చు, ప్రభువును స్తుతించవచ్చు. అయితే దైవ ప్రత్యక్షతలో భక్తులు పొందినటువంటి అనుభవాలు, కార్యాలు గురించి మనం ధ్యానం చేశాం, బాగానే ఉంది. అయితే ఈరోజు నీ సంగతి ఏంటి? ఈరోజు నా సంగతి ఏంటి? ఈరోజు మన సంగతి ఏంటి? అబ్రహాం గారు చాలా గొప్ప ప్రత్యక్షత పొందారండి. ఇస్సాక్ గారా ఇంకానండి బాబు, శత్రువులు సైతం ఏమయ్యారటండి అని ఇలాగే వీళ్ళ గురించి కేవలము చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ పొందుకున్నటువంటి ఆ గొప్ప ప్రత్యక్షత ఈరోజు నా జీవితంలో కూడా మాట్లాడతలేదు ఎవరోని, నేను కూడా పొందాలి. ఆ వరసలో నేను కూడా, అది అప్పుడే మన జీవితం ఏమైనట్టు. అంతేగాని కొంతమంది అండి ఇప్పుడైతే ఇలాగ అయిపోయాను కానండి అని అంటారట. ఒకప్పుడైతే మా ఇల్లు ఎలాగుండేది అని అంటే నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అండి. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటుంటే వచ్చేవాళ్ళు, వస్తూ ఉంటుంటే వండేవాళ్ళు, వండుతూ ఉంటుంటే వడ్డించేవాళ్ళు, కడుగుతున్న వాళ్ళు అని. మరి ఇప్పుడేంటి? ఏమి లేదండి కథ, అంతా మొత్తం ఏమైందండి? అది కాదండి. కాబట్టి ఎప్పుడు గొప్పలో, ఎప్పుడు పరిస్థితుల్లో మనం చెప్పుకోవడం కాదు. వాళ్ళందరికీ దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు పక్షపాతి కాడు, వారికి ఇచ్చిన ప్రత్యక్షత మనకి ఇస్తాడు. కాబట్టి నేను ఇప్పుడు అలా చేసిన ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఎలాంటి సాకులు, నెపాలు మనము చెప్పకుండా, ఇతరుల మీద వేయకుండా ఈరోజు ప్రభువా వారందరికీ ఆ గొప్ప ప్రత్యక్షతనిచ్చావు కదా, నాకును కూడా ఆ ప్రత్యక్షతని అని ఆ ప్రత్యక్షతను చెప్పడం మనం ఏం చెయ్యాలి అని అంటే అపేక్షించాలి. ఏం చెయ్యాలండి? ఒకసారి ఆ మాట చదువుతారా? తిమోతి పత్రిక అసలు ప్రారంభంలోనే చదివించాలి, కానీ ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం 2వ తిమోతి 4:8. ఇక మీదట ఏంటది? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికి? అందరికీ కాదు. పౌలు గారు అంటున్నారు, అది ఆయన ఇచ్చాడు నాకు, అది నాకే కాదు, నా సొంతమే కాదు. ఆ ప్రత్యక్షతను ఎవరు అపేక్షిస్తారో వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు ఈ 90 జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అబ్రహాము ప్రత్యక్షత పొంది ఆ ప్రత్యక్షతలో దేవునితో ఏం చేశాడు? సహవాసం. ఇస్సాకు ప్రత్యక్షత పొంది దేవుని ఎడల, యాకోబు యథార్థత, మోషే దైవ భయము కలిగి ఉన్నాడు, సొలొమోను దేవుని చిత్తానుసారంగా అడిగి పొందుకున్నాడు, యోబు పశ్చాత్తాపడ్డాడు, యెషయా ఒప్పుకున్నాడు, సౌలు తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు, యోహాను ప్రభువుని ఏం చేశాడు? ఆరాధించాడు. ఇవన్నీ ఏళ్ల అనుభవాలు. అలాగే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని కలుపుకొని అంటే ఆ ప్రత్యక్షత పొందినప్పుడు వాళ్ళు వెంటనే చేశారు. ఆ ప్రత్యక్షతలో దేవునితో సహవాసం, దేవుని ఎడల విధేయత, ఇలా ఒక్కొక్కటి కలిగి ఉన్నారు. అలాగే ఈరోజు కూడా నేను చివరిలో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇవి మీ వ్యక్తిగతంగా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, దైవ ప్రత్యక్షత పొందడానికి మేమేం చేయాలండి అనంటే, తల్లకిందులుగా మనమేమి తపస్సు చేయాల్సినటువంటి పని లేదు. ప్రత్యక్షత కొరకు కొంతమంది అలాగే చేస్తారు. మరి గడ్డాలు మీసాలు పెంచుకుని ఎక్కడికి వెళ్ళిపోయి పర్వతాల మీదకి, హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళిపోయి కొంతమంది. అయితే ఈరోజు మనం అలాంటి ఏమి ఎక్కడికో ఏదో కొండ మీదకో ఇటు ఇలాగా పట్టణమో లేకపోతే ఇటు
ఇటో పట్టణం అటో పట్టణం ఉంది కదా, తెలుసు కదా మీకు. అలాగున ప్రత్యక్షత కొరకు పట్టణాలు పోవాల్సిన పని లేదు, కొండలు ఎక్కాల్సిన పని లేదు. దైవ ప్రత్యక్షత పొందడానికి ఒక 3 మార్గాలు ఉన్నాయి. ముచ్చటగా వివరించకుండా చెప్తాను, రాసుకుని ఆత్మీయ జీవితానికి అన్వయించుకోనండి. మొట్టమొదటిది ప్రార్థనా జీవితం. ఏ జీవితం చెప్పండి? ప్రార్థనా జీవితం కలిగి ఉండు, దైవ ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది వాక్య ధ్యానం. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించు. చదవడం కాదు. వాక్యము చదవడానికి ధ్యానించడానికి ఏముంది? పేపర్ కూడా చదివి పెట్టేస్తాం కానీ అలా కాదు, ధ్యానించాలి. వాక్యమును ధ్యానించు, ఆ ప్రత్యక్షత నీకు కలుగుతుంది. మూడవది ఏంటంటే నమ్మకం, ఫెయిత్, నమ్మకం. ఏమండి, దేవుని వాగ్దానములను నమ్మడం ద్వారా ఆత్మీయంగా మనము ఐశ్వర్యవంతులమై దైవ ప్రత్యక్షతను పొందుకుంటాం. నమ్మాలన్నమాట, అంతే. అంటే వీరందరికీ ప్రత్యక్షతనిచ్చాడు దేవుడు, నాకు కూడా ఇస్తాడు. వారిని దర్శించిన దేవుడు, వారికి ప్రత్యక్షతనిచ్చిన దేవుడు, వారికి ప్రత్యక్షతనిచ్చి వారి యొక్క స్థితిగతులు పరిస్థితులు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు నన్ను చేస్తాడు, నా కుటుంబాన్ని చేస్తాడని ఏం చేయాలన్నమాట? నమ్మాలి. నమ్మి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు తప్పకుండా వీరందరినీ దర్శించిన నా దేవుడు ఈ 21 దినాల ప్రతిష్ఠిత ప్రత్యక్షత పండుగల ద్వారా నిన్ను నన్ను మనలందరినీ దర్శించునుగాక. ఆయన ప్రత్యక్షత మనకి అనుగ్రహించునుగాక. ఆమేనని మీరు చెప్పారు, చాలా సంతోషం. అక్కడతో విడిచిపెట్టకుండా ప్రార్థనలో మరింతగా మీరు దేవుని పాదాలు పట్టుకోవడానికి, వాక్య ధ్యానాన్ని కలిగి ఉండడానికి, విశ్వసించి నమ్మాలి. మనకు తెలుసు కదా, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా నమ్మాలి. నమ్మి దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రత్యక్షతను మనం కూడా అపేక్షిస్తే వీరందరికీ ప్రత్యక్షతనిచ్చాడు. వాళ్ళ జీవితాలు మార్చేశాడు, వాళ్ళ చరిత్ర మార్చేశాడు. ఈరోజు ఈ భక్తులందరినీ మనము నేర్చుకునే తమ్మండుగురు కూడా నిజంగా పరిశుద్ధ గ్రంథములో చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. 16వ కీర్తనలో ఉంటుంది, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు. ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరు శ్రేష్ఠులు? భక్తులు. చెప్పండి, ఎవరండి? భ్రష్టులు కాదు. కాబట్టి ఈ కడవరి దినములలో, ఈ చివరి దినములలో, ఈ 21 దినాల ఈ ప్రత్యక్షత కూడికల ద్వారా మనమందరము భక్తులుగా మార్చబడదుముగాక. ఎలా మార్చబడాలి? భక్తులు అవ్వాలి. కొంతమంది భ్రష్టులు అవుతున్నారు ఈరోజు. భ్రష్ట స్థితి మనకు ఉండకూడదు. అలాగే ఉంటే దేవుడు మొత్తం దానికి అప్పగించేసాడు అనుకో, ఇంక మళ్ళీ బయటకు రావడం చాలా కష్టమైపోద్ది. కాబట్టి భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టులు. ఆ వరసలో నీవు నేను మనము ఉందుముగాక. పరిశుద్ధాత్ముడు అలాగున మనలను బలపరుచునుగాక, సిద్ధపరచునుగాక, నడిపించునుగాక. ఈ మాటలు దేవుడు మనందరి హృదయములలో ముద్ర వేసి, నీరు కట్టి, కంచె వేసి, నూరంతులుగా ఫలింపును దయచేయునుగాక.